మానవునికి ఏజ్ కౌంట్ స్టార్ట్ అయ్యి 6,000. మానవునికి ఏజ్ కౌంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏదైనా మనలో పాపం చేసిన తర్వాత మనిషికి ఏజ్ కౌంట్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఏజ్ కౌంట్ లేదు మనిషి, కానీ ఏజ్ కౌంట్ లేదు అంటే ముసలితనం అవటం కానీ లేదు, వయసు అవటం లేదు. ఇక్కడ ఏంటంటే జెరాల్డ్ ష్రోడర్ అనబడిన యోధ శాస్త్రవేత్త, డాక్టర్ జెరాల్డ్ ష్రోడర్ అనే యోధ శాస్త్రవేత్త దీని మీద బుక్ రాశాడు, ద సైన్స్ ఆఫ్ గాడ్. ఏం రాశాడండి? తీసుకోండి కింద ఉందా? నేను తీసుకుంటాను. ది సైన్స్ ఆఫ్ గాడ్ అని ఈయన డాక్టర్ జెరాల్డ్ ష్రోడర్, డాక్టర్ ష్రోడర్ అని జూయిష్ సైంటిస్ట్, నోబెల్ లారియట్. నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈజ్ ఎ నోబెల్ లారియట్. నోబెల్ లారియట్. ఈ బుక్ తర్వాత మొత్తం ఆయన రచన, ఆయన లైఫ్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే ఇందులో ఆయన తెలిపింది వివరం ఏంటంటే మొత్తం సృష్టిని దేవుడు చేసినప్పుడు ఆ 24 గంటల లెక్కలు వేరు, ఆ రోజుల లెక్క వేరు, ఈ రోజు లెక్క. మనం రోజుకి 24 గంటలు. అప్పుడు అది కాదు. ఫస్ట్ డేకి ఆయన చేసిన కౌంట్ ఏంటంటే ఆ బుక్లోనే అడిగారు, మీరు బయటదే అడగల, ఇక్కడ ఇచ్చాను కూడా, నేమ్ కూడా ఇచ్చాను. ఇదిగోండి, డాక్టర్ జెరాల్డ్ ఎల్ ష్రోడర్, SCH అనమాట, స్పెల్లింగ్లో SCH ఉంది. డాక్టర్ జెరాల్డ్ ఎల్ ష్రోడర్ అనే యోధ శాస్త్రవేత్త ఏం చేశాడంటే బుక్ రాశాడు. ఫస్ట్ డేకి ఆయన ఇచ్చింది 8 బిలియన్ ఇయర్స్. ఫస్ట్ డేకి ఎంత ఇచ్చాడు? 8 బిలియన్ ఇయర్స్. సెకండ్ డేకి 4 బిలియన్ ఇయర్స్. థర్డ్ డేకి 2 బిలియన్ ఇయర్స్. ఫోర్త్ డేకి 1 బిలియన్ ఇయర్. ఫిఫ్త్ డేకి 1/2 బిలియన్ ఇయర్. సిక్స్త్ డేకి 1/4 బిలియన్ ఇయర్స్ ఇచ్చాడు. ఆ డేస్ కౌంట్ వేరు, ఈ డేస్ కౌంట్ వేరు. ద సైన్స్ ఆఫ్ గాడ్ బైబిల్ యాక్యురేటే. కానీ ఎందుకు ఇది చెప్పగలిగాడంటే ఆయన సూర్యచంద్రులు చేసింది 3వ రోజున చేసింది. సరే 4వ రోజు కదా, ఆకాశ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు చేసింది 4వ రోజు. అంటే కనుక 7 రోజుల్లో మధ్యలో చేశాడు. మనం ఒకరిచ్చా మరి ఈ లెక్క ప్రకారం 24 గంటల లెక్కే కరెక్ట్ అయితే సూర్యచంద్రుల్ని ఫస్ట్ చేసేయాలి. ఫస్ట్ డే కంటే ముందే చేయాలి కదా, చేస్తాను కదా. ఫస్ట్ డే కౌంట్, సెకండ్ డే కౌంట్, థర్డ్ డే కౌంట్ వచ్చేది చేయకుండా పెడతాడు. కనుక ఆ డేస్ కౌంట్ వేరు ఆయన, ఈ డేస్ కౌంట్ వేరు. 24 గంటలను మీకు ఎవరు చెప్పేటప్పుడు అది 24 గంటల లెక్క కాదు అని సైంటిఫిక్గా మొత్తం బైబిల్ ఎంత కరెక్ట్ సైంటిఫిక్గా అనేది ద సైన్స్ ఆఫ్ గాడ్ అనే బుక్ని ఆయన రాశాడు అనమాట. ద సైన్స్ ఆఫ్ గాడ్, ద కన్వర్జెన్స్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ బిబ్లికల్ విజ్డమ్ అనే ఆ యొక్క ఐటెంలోంచి ఈ చార్ట్ తీసుకున్నాం బుక్లో. ఈ బుక్ మీకు బ్యాక్ టు ఫోర్త్ టు బ్యాక్ కౌంట్ కూడా ఇచ్చాను ఇందులో. ఎందుకు నాకు మీరు మినిమమ్ పే చేసి బుక్స్ తీసుకోండి, ఏం కాదు. ఓల్డ్ అంతా డెవలప్ చేయండి ఉంది. కాబట్టి జాన్ బనియన్ గారు చదివింది తెలుసుగా మీకు.